అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకున్నాం. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి. మార్నింగే మా అమ్మాయిని లేపి రెడీ చేసి ఇడ్లీ చేశాను ఇవాళ టిఫిన్. ఇంకా తను తినేసి స్కూల్కి బయలుదేరిపోయింది. యాక్చువల్లీ ఇవాళ ఇడ్లీ సాంబార్ చేసుకుందామని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను ఈవినింగ్ నేను వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకురమ్మని చెప్పి. నిన్న యాక్చువల్గా 6 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 9 వరకు వర్షం పడుతూనే ఉందండి. రాజ్కోట్లో ఒక్కసారి వర్షం స్టార్ట్ అయిందంటే ఇంకా పడుతూనే ఉంటుంది, అదే ప్రాబ్లం. అందుకని మా హస్బెండ్ త్వరగా రావాలని చెప్పి బయలుదేరిపోయారు ఆఫీస్ నుంచి. మధ్య దూరంలోకి వచ్చేసరికి వర్షం ఎక్కువైపోయింది అనేసి ఆగిపోయారు అనమాట. ఇంకా ఫోన్ చేసి చెప్పారు నాకు తేలేని వెజిటేబుల్స్ అంటే సర్లే పర్లేదులో వచ్చేయండి అని చెప్పాను. ఇంకా అందుకని మార్నింగ్ మా పెద్దమ్మాయిని స్కూల్కి పంపించి నేను బయలుదేరిపోయాను అనమాట మార్కెట్కి. బయటికి వచ్చి చూడంగానే ఒక పక్క ఎండ కొడుతుంది కానీ మొత్తం ఆకాశం నిండా క్లౌడ్సే ఉన్నాయండి. మబ్బుగా ఉన్నాయి, అసలు ఎప్పుడు వర్షం పడుతుందో అన్నట్టు ఉన్నాయి. రాజ్కోట్లో మార్కెట్ చాలా లేట్గా స్టార్ట్ అవుతుందండి. 10-10:30కి అలా స్టార్ట్ అవుతుంది. నేనేమో 8:30కే బయలుదేరిపోయాను. మరి ఏం దొరుకుతాయో ఏం దొరకవో అనుకుంటూనే వెళ్ళాను. అక్కడికి వెళ్తే అప్పుడప్పుడే వెజిటేబుల్స్ దించుతున్నారండి. ఎక్కడో 2-3 పెట్టి ఉన్నారు వెజిటేబుల్స్. కానీ వాళ్ళ దగ్గర కూడా మనకు సాంబార్కి అయితే అన్నీ కావాలి, అన్నీ లేవన్నమాట. ఇంకా సరే ఉండేవి వాటితోనే పెడదాంలే, చేసేదేముంది అని చెప్పి ఉండేవి తీసుకున్నా. అంతలోపల ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి, మా చిన్నోడు లెగ్సాడని చెప్పి త్వరగా రా అని. ఇంకా సరే అనేసి ఉండేవి 2-3 తీసుకున్నాను. వాళ్ళు ఇంకా దించుతున్నాము చూస్తూ ఉండండి అంటున్నారు కానీ నాకు అంత టైం లేకపోయింది. సాంబార్ అన్న తర్వాత సాంబార్లో ముల్లంగి బెండకాయ వేస్తేనే చాలా టేస్ట్ అండి. కానీ ముల్లంగి ఈ రాజ్కోట్లో సీజన్ ప్రకారమే దొరుకుతుంది అనమాట. ఇక్కడ ముల్లంగి ఆకులతో కూడా కర్రీ చేసుకుంటారు. నేను ఒకసారి ట్రై చేశానండి, నా నోరు మొత్తం పొక్కిపోయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకెప్పుడు ముల్లంగి ఆకులతో ట్రై చేయలేదు. ముల్లంగి అయితే ఫ్రై చేసుకుంటాను, సాంబార్లో వేస్తాను కాబట్టి మనకు ముల్లంగి అలవాటు కాబట్టి తినొచ్చు. నేను జామ్ చేసేటప్పుడు ఇడ్లీ అంటే నా ఫేవరెట్ టిఫిన్ అయిపోయిందండి. ఎందుకంటే నాకు పూరి అంటే చాలా ఇష్టం అనమాట. చోలే భటూరి అని ఒకటే పూరి చేస్తారు కదా, అదంటే మరీ ఫేవరెట్. నేను జాబ్ చేసేప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. నేను సన్నగా ఉన్నాను, ఆ పూరి ఏమో పెద్దగా ఇలా పొంగి ఉంటుంది కదా, అది ఇలా ప్లేట్లో పెట్టుకొని వస్తే మా సీనియర్స్ మేడం వాళ్ళు చాలా కామెంట్ చేసేవాళ్ళు నన్ను. నువ్వేమో ఇంత సన్నగా ఉన్నావు, నువ్వేమో పెద్ద కొండను ఎత్తుకొచ్చినట్టు ఉంది అది అని వేడిపించేవాళ్ళు అనమాట. అది ఆ సిగ్గుతో నేను ఇంకా చోలే భటూరే తినడమే మానేసి ఇంకా ఇడ్లీకే స్టిక్ అయిపోయాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఇడ్లీ అలా ఇడ్లీ నా ఫేవరెట్ అయిపోయిందండి. మా మమ్మీ ఇప్పుడైనా నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఏం టిఫిన్ చేయాలమ్మా అని అడిగితే ఇడ్లీ చేయి మమ్మీ అని చెప్పేదాన్ని. ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను ఇలా ఒక పక్క వంట చేస్తున్నాను, అంతలోపలే మా హస్బెండ్ టైం అయిందని లెగిసిపోయారు. మా హస్బెండ్తో పాటు మా చిన్నోడు కూడా లెగిసిపోయాడు అనమాట. మా చిన్నోడికి ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టడం అంటే వాడికి చాలా ఇష్టం అండి. ఇంకా వాడు నా వెనకనే మమ్మీ ఎమ్మి అని తిరుగుతున్నాడు అనమాట. వద్దు నాన్న టైం అయింది పప్పా కంటే కూడా వినట్లేదు. ఇంకా సరే అని చెప్పి వాడికి చాక్లెట్ ఇచ్చి వాడిని పక్కకు పంపించేసి ఇంకా నా పనిలో నేను మునిగిపోయాను. ఇక్కడ రాజ్కోట్కి వచ్చిన తర్వాత చూశానండి ఇడ్లీ కుక్కర్. నేను మన సైడ్ అయితే 4 ఇడ్లీ ప్లేట్స్ చూశాను కానీ ఇక్కడ 7 ఇడ్లీ ప్లేట్స్. ఇది భలే ఉందండి, నా భలే నచ్చింది. మన సైడ్ దాంట్లో సిమ్లోనే పెట్టాలి, ఫుల్లో పెడితే ఇడ్లీ పొంగిపోతుంది అంటారనమాట. కానీ ఈ ఇడ్లీ కుక్కర్ అయితే ముందు వాటర్ వేసి హీట్ అయిన తర్వాత పెట్టేసి ఒక 5 minutes ఫుల్లో పెట్టేస్తే చాలండి, ఇడ్లీ టక్కున అయిపోతుంది. కాబట్టి నాకు ఇడ్లీ చేయడం అంత లేట్ అనిపించదు అనమాట. ఈ చట్నీ సాంబార్ చేయడమే కొద్దిగా టైం టేకింగ్ అనిపిస్తుంది. ఇడ్లీ అయితే మనకు 5 minutesలో అయిపోతుంది. మేము అందుకే నైట్ టైమ్స్ కూడా ఏదన్నా ఇంకా ఏం చేయాలి కర్రీ అని తోచినప్పుడు టక్కున ఇడ్లీ పెట్టేసుకుంటాము రెడీమేడ్ పిండి తెచ్చుకొని. ఇక్కడ రెడీమేడ్ పిండి మన సైడ్ లాగా అంత బాగుంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే ఆ పిండితో ఇక్కడ డోక్లా కూడా చేస్తారనమాట. కాబట్టి చాలా ఎక్దమ్ పేస్ట్ లాగా చేసేస్తారు వాళ్ళు. దాంతో ఇడ్లీస్ అయితే ఓకే కానీ దోశ ఇవన్నీ రావన్నమాట. మాకు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న డోక్లా తినడం మటుకు అలవాటు అవ్వలేదండి. ఎప్పుడో చాలా రేర్గా తింటాం డోక్లా కమ్మనైతే. ఇంకా ఇడ్లీ పిండి తెచ్చుకొని ఇడ్లీ వేసేసుకోవడమే మేము. ఇంకా మా మూన్గాడ ఆగట్లేదండి ఇడ్లీ వడ చూసి. ఇంకా వాడికి టక్కున బ్రష్ ఇస్తే బ్రష్ కూడా చేయలేదు ఇవాళ, ముందు కావాలా అంటున్నాడు అనమాట. ఇంకా సరే అని మా మామయ్యకి మా హస్బెండ్కి ఇచ్చేసాను. మా పెద్దమ్మాయి తినకుండా వెళ్ళింది కదండి, ఓన్లీ ఇడ్లీ సాసే తినింది కదా అని చెప్పి తన కోసం ఇడ్లీ పిండి పక్కన అట్టి పెట్టాను. తను రాగానే వేడివేడిగా ఇడ్లీ చేసిద్దామని. ఇంకా వచ్చింది తన స్కూల్ నుంచి. ఇంకా ఇడ్లీ వడ సాంబార్ అంటేనే టక్కున రెడీ అయిపోయి కూర్చుందండి. ఇంకా తనకు కూడా ఇడ్లీ వేడివేడిగా వేసి పెట్టాను. హోంవర్క్ కూడా చేయకుండా పక్కన పడేసి ఇడ్లీ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ. బాయ్ అందరికీ.